వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోత కొనసాగుతోంది. మూడో జాబితాపై విస్తృత కసరత్తు జరుగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. ఇక సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు బైరెడ్డి. సీఎం జగన్ తో భేటీ అయ్యారు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నారు సీఎం జగన్. మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మార్కాపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇరువురు నేతలతో చర్చిస్తోంది హైకమాండ్. విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ నియామకంపై కసరత్తు జరుగుతోంది. సీఎంఓ పిలుపుతో క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇక కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నియామకంపై కూడా వైసీపీ కసరత్తు చేస్తోంది. డోన్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సీఎంఓకి పిలిపించారు సీఎం జగన్. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల వడపోతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, శ్రావణి, మనం చూసుకుంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ ఎమ్మెల్యేల వడపోతు కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. ఇవాళ సీఎంఓ నుంచి వచ్చిన పిలుపుతో పలువురు నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మార్పుపై కసరత్తు జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్కు అదేవిధంగా బైరెడ్డికి మధ్య గత కొంతకాలం నుంచి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థర్కి బదులు మరొక అభ్యర్థిని ఇక్కడ బరిలో పెట్టాలని పార్టీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇది ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ కావడంతో ఇక్కడ మరొక అభ్యర్థిని పెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సమన్వయకర్తగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పిలిచినట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు విజయనగరం ఎంపీ స్థానంలో కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఉన్న బెల్లాన చంద్రశేఖర్ స్థానంలో మరొక అభ్యర్థిని బరిలో పెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా పిలుపు వచ్చింది. ప్రస్తుతం ఆయన సీఎంతో భేటీలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. ఇక మరోవైపు కర్నూలు జిల్లాకి చెందిన డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. ఆయన ప్లేస్ లో వేరే ఏమన్నా ప్రత్యామ్నాయం పెడతారా, లేదంటే బుగ్గనకు సంబంధించి కర్నూలు జిల్లాకు సంబంధించి ఇతర అంశాలు చర్చిస్తున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నుంచి బుగ్గన లేదంటే మరొక ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది వైసీపీ హైకమాండ్ అని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే కాకుండా మనం చూసుకున్నట్లయితే మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా మార్పు చేయాలని ప్రత్యామ్నాయం దిశగా వైసీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, అదేవిధంగా మార్కాపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి వీళ్ళిద్దరిని కూడా పిలిచారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో వీళ్ళిద్దరు ఉన్నారు. జంకే గత 2014 ఎన్నికల్లో మార్కాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2019లో నాగార్జునరెడ్డికి వైసీపీ అవకాశం ఇచ్చింది. ఆయన కూడా అక్కడ నుంచి గెలవడం జరిగింది. సో ఇద్దరు ప్రస్తుతం అక్కడ ఉన్నారు. మరోవైపు మరి కాసేపట్లోనే బాలినేని, మాజీ మంత్రి బాలినేని కూడా క్యాంపు కార్యాలయానికి వస్తారు. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒంగోలు లోక్సభకు సంబంధించి కూడా కసరత్తు చేస్తా ఉన్నారు, ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఒంగోలు ప్రకాశం జిల్లాకు సంబంధించిన మరికొన్ని సెగ్మెంట్లపై కూడా బహుశా బాలినేనితో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న పంచాయతీని అటువైపు రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి సర్దుబాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కొద్ది క్షణాల క్రితం ఈ సమావేశం ముగిసింది. నర్సరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డిని ప్రస్తుతం అక్కడ నుంచి కొనసాగించాలని వైసీపీ భావిస్తోంది. ప్రత్యామ్నాయం ఇంతవరకు ఆలోచన చేయలేదు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డిని కొనసాగిస్తే తాము సహకరించము అని చెప్పి ఆయన వ్యతిరేక వర్గం గత కొంతకాలం నుంచి ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విజయసాయి రెడ్డి ఈ రెండు వర్గాన్ని కూడా, అటువైపు ఎమ్మెల్యేని ఆయన వ్యతిరేక వర్గాన్ని కూర్చోబెట్టి దాదాపు 4 గంటల పాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి సర్దుబాటు చేశారు. అయితే ఎవరైతే వ్యతిరేక వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడే సహకరిస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే ఖాయమైతే కనుక నర్సరావుపేట నుంచి గోపిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు. మొత్తం మీద అయితే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రెహానా.